హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రముఖ రచయిత ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రచించిన దుర్గమ్మ చీర పెట్టించుకుంది అనే ఓ చక్కటి కథను చెప్పుకుందామండి. ఇక కథలోనికి వెళ్ళిపోతే ఉదయం 9 గంటల సమయం, శివపురంలోని దుర్గమ్మ గుడి. అమ్మవారి పూజానంతరం అక్కడున్న వారందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చాక వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత అచ్యుత శర్మ గర్భగుడి నుండి బయటకు వచ్చాడు. గుడి మొత్తం కలయ చూశాడు. గుడి ప్రాంగణంలో చిన్న మిత్తు చెత్త లేకపోవడం, చుట్టూ చెట్లు లతలు పూలతో ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని సంతృప్తిగా చూసి గుడికి తాళం వేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే గుడి ముందు కారాగింది. అందులోంచి దిగాడు సూటులో ఉన్న ఓ యువకుడు. ఇక అచ్యుత శర్మ గారి విషయానికి వస్తే, శివపురంలోని దుర్గమ్మ గుడి అంటే ఆయనకు ఎంత ప్రాణమో అమ్మ ఒడిగానే భావిస్తాడాయన. అతని తాత తండ్రుల తదనంతరం అమ్మవారికి సేవ చేసే అవకాశాన్ని పొందాడు. అది తన సుకృతంగా భావిస్తాడు. 25 వయస్సు, దబ్బపండు ఛాయలో 6 అడుగులుండే అచ్యుత శర్మ స్ఫురద్రూపి, చెవులకు పోగులు, విశాలమైన పాలభాగంపై త్రిపుండ్రం, ఎడం భుజంపై నుండి పొట్ట మీదుగా కుడివైపుకు ఏటవాలుగా సాగిన జంధ్యం, కుంకుమతో కూడిన ముఖవచ్చస్సును చూడగానే అప్రయత్నంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తండ్రి అనంతశర్మ పెంపకంలో చిన్నప్పటి నుండి అమ్మవారి పురాణ కథలు, గాథలు, మంత్రాలు పుక్కిట పట్టాడు. సాక్షాత్తు అమ్మవారు ఎదురుగా ఉన్నట్లే భక్తి ప్రవత్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడాయన. ఆ ఊరి వాళ్లకు వాళ్ళ నాన్న అనంతశర్మ అంటే ఎంత గౌరవమో ఈయనంటే కూడా అంతే గౌరవం. అతను పూజ చేసి అమ్మవారికి నివేదిస్తే ఏ కార్యక్రమమైనా ఫలవంతమవుతుందని ఆ ఊరి వాళ్ళ నమ్మకం. ఇక కారులో నుండి దిగిన యువకుడి విషయానికొస్తే, అతని వయస్సు దాదాపు 25 ఉండొచ్చు. అందగాడే అయినా కలిమి ఆ అందానికి మరింత మెరుగులు దిద్దింది. గబగబా గుడిలో ఉన్న అచ్యుత శర్మ దగ్గరకొచ్చి, నా పేరు ధనుష్ అండి. గుడికి వచ్చేసరికి ఆలస్యమైంది. థ్యాంక్ గాడ్ గుడికి తాళం వేయలేదు. ఇంతకుముందు ఈ గుళ్ళో అనంత శర్మ గారిని పూజలు చేసేవారట కదా, వారి గురించే వచ్చాను. దయచేసి వారెక్కడుంటారో చెబుతారా? చెబుతాను. వారు మా నాన్నగారే. ముందు బయట ఉన్న కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కొని రండి. తీర్థప్రసాదాలు తీసుకుందురు గాని. నేను ఇంటికెళ్తున్నాను, మీరు నాతో వద్దురు గాని అన్నాడు. అచ్యుత శర్మను కారులో కూర్చోబెట్టుకుని వాళ్ళింటికి పోనిచ్చాడు ధనుష్. ఆ ఊరు చిన్నప్పటి నుంచి పరిచయమే. ఎంఎస్ చేద్దామని జర్మనీ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా రావాల్సి వచ్చింది. ఊరేం పెద్దగా మారలేదు. కొత్తగా కొన్ని రోడ్లు పడ్డాయి అంతే. దారిలో రంగులేస్తున్న 2-3 బడులు, పంచాయతీ ఆఫీసు, ఓ 4-5 బిల్డింగులు తారసపడ్డాయి. అదిగో ఆ రావి చెట్టు నీడలో కారాపండి, పక్కనున్నదే మా ఇల్లు. అచ్యుత శర్మ మాటలతో ఆలోచనలకు బ్రేకేసి కారును పార్క్ చేసి అచ్యుత శర్మతో వాళ్ళింటి వైపుగా నడిచాడు. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాక ధనుషును కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేశాడు అచ్యుత శర్మ. లోపలి గదిలోకి వెళ్ళి తండ్రిని నెమ్మదిగా నడిపించుకొచ్చి ధనుష్కు ఎదురుగా ఉన్న మంచం మీద గోడకి దిండు వాల్చి ఆయన వీపును దానికి ఆంచి కూర్చోబెట్టాడు. అనంతశర్మకు 70 ఏళ్లుంటాయి. శరీరం మీద వీబూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, నుదుటున కుంకుమ బొట్టుతో పరమశివుడులా ఉన్నాడు. ధనుష్ ఆయనకు నమస్కరించాడు. ఎవరు నాయనా నువ్వు? నన్ను కలవాలని వచ్చావట, ఎందుకు? ధనుష్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. రామచంద్రయ్య గారి అబ్బాయినండి. ధనుష్ మాట పూర్తి కాకుండానే, ఓ రామచంద్రయ్య కొడుకువా, శుభం. మీ నాన్న ఆ గుడికి ఎంతో సేవ చేశారు, మహానుభావుడు. అప్పట్లో విదేశంలో ఉంటున్న నీ దగ్గరకు వచ్చాడని విన్నాను.
ఇప్పుడెలా ఉన్నాడు? ఆత్రంగా అడిగాడు. కొంత సమయం మౌనం వహించి, నాన్నగారు చనిపోయి చాలా కాలమయ్యిందండి చెప్పాడు తండ్రి గుర్తుకు వచ్చి బాధగా తలవాల్చుకుని. అయ్యో, ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా నవరాత్రులు పూజలు జరిపించి చక్కటి పట్టుచీర పెట్టేవాడు. మేమిప్పటికీ పండుగ నాడు ఆయన్ని తలుచుకుంటూ ఉంటాం. నాన్నగారు చనిపోయిన చాలా కాలానికి ఆయన స్వదస్తూరితో ఉన్న పుస్తకం ఒకటి దొరికిందండి. అందులో ఈ ఏటి దసరా పండక్కి వీరాస్వామికి చీరనేసే పని అప్పగించి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా రాసుకున్నారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆయన నా దగ్గరికి వచ్చేశాడని, ఇక్కడికి తిరిగి రాలేకపోయాడని కూడా మనసులోని బాధను అక్షరాల్లో వ్యక్తపరిచారు. ఆ తర్వాతి పేజీల్లోనూ అక్కడక్కడ దుర్గమ్మకు చీర పెట్టలేకపోయానే అన్న నాన్నగారి చింత ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయన చనిపోయాక కొడుకుగా నేనెన్ని కర్మకాండలు చేసినా ఆయన పెట్టాలనుకున్న చీర అమ్మకు చేరితేనే ఆయన ఆత్మ శాంతిస్తుందనిపించింది. అందుకే నిన్ననే జర్మనీ నుండి ఇక్కడికి వచ్చాను. దయచేసి వీరాస్వామి ఎవరో, ఎక్కడుంటారో చెప్పండి. ఆ చీర ఉంటే తీసుకుంటాను, లేదా ఆయన చేతుల మీదుగా మరో చీర తీసుకొని వచ్చే నెలలో దసరాకి నాన్నగారి పేరు మీద దుర్గమ్మకి సమర్పిస్తాను అన్నాడు గద్గద స్వరంతో. వీరాస్వామి చేనేత పని చేసేవాడు. అతని పనితనం ఎంత గొప్పదంటే అతను నేసిన చీర కట్టాకే దుర్గమ్మ ముఖంలో కాంతి కనిపించేది. మీ నాన్న సంకల్పం, వీరాస్వామి నేసిన చీర, నా పూజ ఆ రోజుల్లో దుర్గమ్మను ఊరి వాళ్లకు సాక్షాత్కరింపచేసేదనడం అతిశయోక్తి కాదేమో తన్మయత్వంతో రెండు చేతులు జోడిస్తూ అని. అప్పటికే వీరాస్వామి వయసులో చాలా పెద్దవాడు. వాణీపురంలో కూతురి దగ్గర ఉంటున్నాడు. 2-3 ఏళ్ల క్రితం ఎవరో చెబితే తెలిసింది. ఇప్పుడెలా ఉన్నాడో, అసలున్నాడో లేడో శివశివ అనుకుంటూ లెంపలేసుకున్నాడు ఆయన. నాకు సెలవిప్పిస్తే వారిని వెతుక్కుంటూ వెళ్తాను అని లేచాడు ధనుష్. అయ్యో, అంత దూరం నుంచి శ్రమ తీసుకుని మన ఊరు వచ్చారు. ఇది మీ ఇల్లే అనుకోండి. మా అమ్మ శివ సాయుధ్యం పొంది 5-6 ఏళ్ళు అవుతోంది. మేమిద్దరమే ఉంటాం. మాతో పాటు ఇంత అన్నం తిని విశ్రాంతి తీసుకోండి. మాకేమీ ఇబ్బంది లేదు. సాయంత్రం వెళుదురు గాని, కారేగా, ఇట్టే అక్కడ దింపేస్తుంది అన్నాడు అచ్యుత శర్మ. ధనుష్ ఒప్పుకొని మధ్యాహ్నం వాళ్ళింటి దగ్గరే భోజనం చేసి అక్కడే పడుకుని సాయంకాలం లేచి ఫ్రెషప్ అయ్యి వీరాస్వామి ఇంటికి బయలుదేరాడు. ఒకవేళ చీర దొరికితే, లేదా కొత్త చీర పెట్టాలనుకుంటే నేనే గుడికొచ్చి పూజ చేసి నా చేతుల మీదుగా అమ్మకు అలంకారం చేస్తాను. చాలా కాలమయ్యింది అమ్మను నా చేతులతో అలంకరించి పూజ చేసి అన్నాడు అనంతశర్మ ముఖం వెలిగిపోతుండగా. అలాగే అన్నట్టుగా తలూపి బయలుదేరాడు ధనుష్. 6 గంటలకు వాణిపురం చేరాడు. పెద్దగా కష్టపడకుండానే ఇల్లు దొరికింది. బయట వాకిలి ఊడుస్తున్నామెను వీరాస్వామి కూతురుగా ఊహించుకుని ఆమెకు తనను తాను పరిచయం చేసుకొని తనొచ్చిన పని చెప్పాడు. గత 3 నెలల నుంచి ఆయన మంచాన ఉన్నాడు. పోయే పానం వచ్చే పానం మాదురుంది. మీ గురించే కళ్ళలు పానం పెట్టుకుని ఉన్నాడేమోనయ్యా అని ధనుష్ను లోపలికి తీసుకెళ్ళింది. అట్టలు కట్టిన జుత్తు, మాసిపోయిన బట్టలతో వీరాస్వామి మంచానికి అతుక్కున్న బల్లిలా స్పృహ లేకుండా ఉన్నాడు. నాయనా, ఎవరో దూరం నుండి నిన్ను చూడడానికి వచ్చినాడు అని ఆయన చెవిలో గట్టిగా అరిచినట్టుగా అంది. ఆయనలో చలనం లేదు. ఇంతేనండి అంది నిట్టూరుస్తూ. రామచంద్రయ్య గారి అబ్బాయి చీర కోసం వచ్చాడని చెప్పండి. దుర్గమ్మ దయవల్ల మనిషిలో కదలిక రావచ్చు. అదే మాట వీరాస్వామిని ఊపుతూ చెవిలో గట్టిగా చెప్పిందామె. కొన్ని క్షణాల తర్వాత ఆయన శరీరం సన్నగా ప్రకంపించింది. కుడి చేయి కొద్దిగా లేపి బీరువా పైన ఉన్న చిన్న చెక్కపెట్టె వైపు చూపించి శక్తి లేక కిందకి వాలిపోయింది. ఆమె దాని వైపుగా వెళుతూ, నాన్న దీన్నెవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదండి.
ఆయన మంచాన పడినప్పటి నుండి దీని సంగతే మర్చిపోయాను. అయితే అందులోనే మీ కావలసిన చీర ఉండుంటుంది అంటూ ముక్కాలి పీట వేసుకొని ఎక్కి ఆ పెట్టె తీసి చెక్క టేబుల్పై పెట్టింది. మూత తీసి చూసిన ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అంతకాలమైనా చీర ఇసుమంత కూడా నలగలేదు, మాయలేదు. కొత్త దానిలా మెరిసిపోతోంది. అపురూపంగా దాన్ని అందుకొని వీరాస్వామి కాళ్లకు దండం పెట్టుకొని ఆమెకు కొంత డబ్బిచ్చి శాంతించిన మనసుతో కారెక్కాడు ధనుష్. విజయదశమి రోజు ధనుష్ పెట్టిన చీరను శాస్త్రోక్తంగా అమ్మకి చుట్టబెట్టాడు అనంతశర్మ. సాక్షాత్తు అక్కడ గుడిలో పీఠం మీద కూర్చున్నట్టుగా వెలిసినట్టుగా ఉంది అమ్మవారు. అమ్మలో కనిపించిన కొత్త కళను దర్శించిన భక్తులు తన్మయత్వాన్ని పొందుతున్నారు. ఎన్నాళ్లుగానో తనకు రావలసిన చీరను అమ్మ ఎలా తెప్పించుకుందో చూసావట్రా అచ్యుతం. జర్మనీ నుండి ధనుష్ రావడమేమిటి, ఇతడి కోసమే అన్నట్టు వీరాస్వామి ప్రాణం నిలుపుకోవడమేమిటి, ఒంట్లో శక్తువ లేని నేను దుర్గమ్మకు ఇలా ఉత్సాహంగా చీర చుట్టబెట్టడమేమిటి, అప్పుడెప్పుడో జరగాల్సిన తంతును ఇప్పుడు ఇలా జరిపించుకోవడం చూస్తుంటే తానున్నానని, ఎప్పటికీ మనలను కనిపెట్టుకుని ఉంటానని విశదీకరించడానికి నిదర్శనమే ఈ సంఘటన అనిపించడం లేదు. నాయనా ధనుష్, మీ నాన్న ఆత్మ అమ్మ పాదాల వద్దకు చేరి మోక్షం పొందింది. ప్రశాంతత ఉట్టిపడుతున్న ఆ తల్లి మోమును చూస్తూ అన్నాడాయన. ఇక నుండి దసరాకు దుర్గమ్మకు నేనే చీర పెడతానండి. ఇది దుర్గమ్మ దయ కాదు, ఆజ్ఞ. నాన్న ఏర్పరిచిన సాంప్రదాయాన్ని నేను కొనసాగిస్తాను అన్నాడు ధనుష్. సరిగ్గా అప్పుడే తదాస్తు అన్నట్టు గంట మోగింది. దుర్గమ్మ మెడలో అలంకరించిన దండలోంచి పువ్వు రాలింది. లోకా సమస్త సుఖినో భవంతు. కథ సమాప్తమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.